జపాన్ను ఒక భారీ భూకంపం భయభ్రాంతులకు గురిచేసింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. జపాన్ ఉత్తర తీరంలో ఈ భూకంపం సంభవించినట్టుగా తెలుస్తుంది. 3 మీటర్ల ఎత్తుకు సముద్రపు అలలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే జపాన్ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. హుక్కాయిడో, అమోరి, ఇవాటే ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 1 నిమిషానికి పైగా భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు ఏ విధంగా భూమి కంపించింది అనేది. దాదాపు 1 నిమిషానికి పైగా ఇలా భూమి కంపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జపాన్ వాసులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చేసే పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో జపాన్ ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. సో ఇది ఒక భారీ భూకంపంగా చెప్తూ ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సేఫ్ ప్లేస్లో ఆశ్రయం పొందాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు విజువల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా భూమి కంపిస్తుంది ఏంటి అనేది, ఎంత తీవ్రతతో భూమి కంపించింది అనేది. ಮೆಚ್ಚ ಐತ್ರಿやばいです。なんか初めて緊急地震速報にありがとうよ。めっちゃ言うてるあ、やばいあ、やばいあ、やりうわ、やばいజపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లో సోమవారం సాయంత్రం భూకంపం చోటు చేసుకుందని, రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల 23 మంది గాయపడ్డారని చెప్పారు. భూకంపం తర్వాత పసిఫిక్ తీర ప్రాంతంలో సునామీ సంభవించిందని అధికారులు తెలిపారు. అలాగే మరిన్ని ప్రకంపనలు చోటు చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందు సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్ వాతావరణ సంస్థ ఆ తర్వాత దాని తీవ్రతను తగ్గించి అడ్వైజరీగా పేర్కొంది. మనం వివరాల్లోకి వెళ్తే కనుక జపాన్లోని హున్షు ప్రధాన ద్వీపంలోని అమోరి ప్రిఫెక్చర్ తూర్పు తీరంలో 7.6 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ సోమవారం రాత్రి తెలిపింది. అయితే జపాన్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే ఆ తర్వాత భూకంప తీవ్రత 7.5గా ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్లు అంటే దాదాపు 10 అడుగుల వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసినప్పటికీ తర్వాత దానిని సలహాగా తగ్గించారు. అయితే జపాన్లో శక్తివంతమైన భూకంపం చోటు చేసుకున్న వెంటనే భూకంప ప్రభావాన్ని చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అమోరికి దక్షిణంగా ఉన్న ఇవాటే ప్రిఫెక్చర్లోని కూజి ఓడరేవులో 70 సెంటీమీటర్ల ఎత్తులో రాకాసి అలలు ఎగిసిపడి సునామీ సంభవించిందని, ఈ ప్రాంతంలోని ఇతర తీర ప్రాంత కమ్యూనిటీలను 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
అయితే ఈ భూకంపం వల్ల 23 మంది గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉందని అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వారిలో ఎక్కువ మంది పడిపోతున్న వస్తువుల వల్ల గాయపడ్డారని పబ్లిక్ బ్రాడ్కాస్ట్ NHK రిపోర్ట్ చేసింది. హచినోహేలోని ఒక హోటల్లో చాలా మంది గాయపడ్డారని, తొహేకులోని ఒక వ్యక్తి కారు రంధ్రంలో పడడంతో స్వల్పంగా గాయపడ్డారని కూడా తెలిపింది. ప్రధాన కేబినెట్ కార్యదర్శి మినోరు కిహారా మాట్లాడుతూ ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని, అడ్వైజరీలను ఎత్తివేసే వరకు ఆశ్రయం పొందాలని ఆయన కోరడం జరిగింది. దాదాపు 800 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో షికన్సెన్ బుల్లెట్ రైళ్లు, కొన్ని స్థానిక లైన్లను నిలిపివేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలోని అణు విద్యుత్ ప్లాంట్ల భద్రత తనిఖీలు నిర్వహిస్తున్నామని కిహారా చెప్పారు. హచినోహే వైమానిక స్థావరంలో దాదాపు 480 మంది నివాసితులు ఆశ్రయం పొందుతున్నారని, నష్టాంచనా కోసం 18 రక్షణ హెలికాప్టర్లను సమీకరించామని రక్షణ మంత్రి షిజిరో కొయిజోమి తెలపడం జరిగింది. ఇక హుక్కైడోలోని న్యూ చిటోస్ విమానాశ్రయంలో రాత్రికి దాదాపు 200 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని NHK రిపోర్ట్ అయితే చేసింది.